A gift from Bhavani Pathshala. Thank you so much for being here. స్వర్ణ గారు బాగున్నారా? మీకంటే ఎక్కువ టెన్షన్ మీ హలో హిందూ భవానీ పాఠశాల అండి. అయ్యో భవానీ గారు బాగున్నారా? మీ నంబర్ ఇది రేణుక గారేనండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను మా కొత్తింటికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే లేచేసరికి 8:30 అయ్యింది. తర్వాత ఎడిటింగ్ వర్క్ అయ్యి పూర్తి చేసుకుని టిఫిన్ అయితే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ తినేసిన తర్వాత వాయిస్ ఓవర్ అది ఇచ్చి ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు మేము మా కొత్తింటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంకొక బాల్కనీ ఉంది కదండి, దానికి ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టించాలి అనుకుంటున్నాము. సో దానికి కొలతలు అయితే తీసుకుంటూ వస్తున్నారు, మెజర్మెంట్స్. సో అందుకు నెక్స్ట్ ఏమో హౌస్ మొత్తానికి పెయింటింగ్ వేయించాలి కదండి. సో పెయింటింగ్ కూడా మొత్తము ఎసెప్టీ ఎంత ఉంది, ఎంత అవుతుంది కాస్టు అని ఇవి చెప్తారంట. సో అందుకనేసి ఆ వర్క్లు పూర్తి చేయడానికి వెళ్తున్నామండి. ఈరోజు ఏమి పెయింటింగ్ వేయించాము, గ్రిల్స్ పెట్టించాము. జస్ట్ ఏంటంటే వాళ్ళు రేట్ చెప్తారు, మనకు ఆ రేటు ఓకేనా కాదా అనేసి ఫైనల్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మా ఇంటికి అయితే వచ్చామండి. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ వర్క్ జరగట్లేదు, మొత్తం అది ఫ్యాక్టరీ మేడే కదా. వాళ్ళు August 15 తర్వాత అన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఫిక్స్ చేసేస్తామని చెప్పారనమాట. సో ఇంకా ఈ మధ్యకాలంలో ఇంటికైతే చాలా తక్కువ వచ్చాము. వచ్చినా కూడా ఒక 5-10 నిమిషాలు ఉండి వెంటనే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ గ్రిల్స్ అయితే వేయించాలి అనుకుంటున్నామండి. సో ఫస్ట్ ఒకళ్ళు అయితే వచ్చారు, దానికైతే కొలతలు తీసుకుంటున్నారనమాట. గ్రిల్స్ నచ్చినాయమ్మా? ఇలాక్కో క్లాత్ హ్యాంగర్స్ అవి నాకు ఇంకా తెలీదు, డాడీ నేర్పిస్తారులే. ఆ గ్రిల్స్ ఎలా ఉన్నాయి చెప్పు? చాలా బాగున్నాయా? గట్టిగా నొక్కండి. చాలా అక్కడేమో ఐరన్ గ్రిల్స్ పెట్టేస్తున్నాను అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో చెప్తున్నారు, ఇప్పుడే డిష్ వాషర్కి పాయింట్ ఇచ్చుకో అనేసి. నువ్వేమో ఎలావో 5-6 ఏళ్ళేంటి అసలు ఎప్పటికీ కొన్నానుకో. ఏమో ఒకేలా తీసుకుంటే ఉపయోగపడుతుంది కదా. ఏమో ఒకేలా కొంటానేమో. ఇక్కడేమో వాషింగ్ మిషన్ వస్తుంది. వాషింగ్ మిషన్ ఇటువైపు పెట్టుకుంటామా? ఇక్కడికి ఇలాగా ఇది పని చేయట్లేదు. ఇది ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు చెప్పు, పని చేయట్లేదు ఇది. ఇంకొక ప్లగ్ బోర్డు పెట్టచ్చు. హంగా శనివి వస్తుంది. ఇక్కడ బట్టలు వేసేసుకుని మళ్ళీ పైకి లాగేస్తాం జాగ్రత్తగా. కాటలా ఉంది. మనకు బట్టలు దానికి సరిపోవు కదా, ఇంకా అన్నింటి వల్ల బట్టలు వేసుకోవచ్చు. ఒకళ్ళేమో ఐరన్ గ్రిల్స్కి కొలతలు తీసుకుంటున్నారండి, ఇంకొకళ్ళేమో పెయింటింగ్కి ఎంత మెజర్మెంట్ ఉంది, ఏంటి, ఎక్కడెక్కడ వేయాలి, ఏ కలర్ వేయాలి, ప్రీమియం క్వాలిటీయా, ఎకనామిక్కా, ఇలా అయితే మాట్లాడుకుంటున్నారన్నమాట మా వారు. సో మొత్తము ఐరన్ గ్రిల్స్కి 2 పర్సన్స్ అయితే వచ్చారండి. ఒకళ్ళేమో 38,000 అయితే చెప్పారు. 10 mm రాడ్ అయితే వేస్తారంట. సెకండ్ వచ్చిన అతను అయితే ఇతనండి, పెద్ద ఆయన. మొత్తము అపార్ట్మెంట్ మొత్తానికి ఇతను ఒక్కరే చేశారంట గ్రిల్స్ వేయడము. సో ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళని అడిగితే అపార్ట్మెంట్ అతను తక్కువ కాస్ట్కి చేస్తున్నారు, ప్లస్ చాలా బాగా చేస్తున్నారు, అతను బాగా చేస్తారు క్వాలిటీగా అనేసి చెప్పారు. సో అతన్ని కూడా పిలిచామన్నమాట. అతనైతే మాత్రము 28,000 రూపీస్ అయితే వేశారండి. ఈయనేమో 9 mm రాడ్ అయితే వేస్తామని చెప్పారు. ఇంకా అక్కడ డిస్కషన్ అయితే జరిగింది. తర్వాత మనం చూద్దాము, ఇదే ఎవరితోటి వెళ్దాము అన్నది తర్వాత ఆలోచించుకుందాంలే అనేసి ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత త్వరగా నేను కొర్రలతో పప్పుచారు అన్నంలాగా చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట. కానీ అసలు ఉప్మాలాగా వచ్చిందండి, ఎర్రనొక ఉప్మాలాగాని. నాకు
అంత నచ్చలేదు, కొంచెం జోరుగా హలో ఉంటే బాగుంది అనిపించింది. హలో హలో అంబిక గారు అక్క బాగున్నారా? బాగున్నామండి. మీ బ్లాగే మేము అందరం చూస్తున్నాము. థ్యాంక్ యూ. బ్లాగ్ చూస్తున్నాము. అదే నేను ఇంటి దగ్గరే ఉన్నారా మీరు? అవునక్క ఉన్నాను. అదే వద్దాము అనేసి చేశాను అనమాట, గిఫ్ట్ తీసుకుని వద్దాం మీకొని. అవునా కరెంట్ అక్క ఉన్నాను నేను ఇంట్లోనే. అదే నాకు మీరు ఒకసారి లొకేషన్ పెట్టండి, ఇప్పుడు వస్తాను. పిల్లల్ని డ్యాన్స్లో దింపేసి అటు వస్తాను. ఓకే అక్క. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కాల్ చేస్తున్నానండి. అంటే బైక్ మీద మేము వెళ్ళగలిగే వరకు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తున్నాను, వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు గిఫ్ట్లు. లొకేషన్ పెడుతున్నారు ఒక్కొక్కళ్ళును. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. స్వర్ణలత గారికి చేస్తున్నాను. హలో హలో స్వర్ణలత గారండి? హలో హలో స్వర్ణలత గారా? అవునండి. నేను భవానీ పాఠశాల అండి. బాగున్నారండి? బాగున్నానండి. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. ఓకే, అదే మీది మల్కాజ్గిరి అని పెట్టారు కదండి. అవును. ఇప్పుడు నాకు ఈ నెంబర్కి మీరు లొకేషన్ పెట్టండి, నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తాను. ఉన్నారు కదండి ఇంట్లో? నేను ఇప్పుడు పిల్లల్ని డాన్స్ క్లాస్లో దింపేసి వస్తానండి. ఓకే లొకేషన్. పిల్లల్ని 4:30 కల్లా 5 ఆ టైం కల్లా వస్తానండి. 5:30 కల్లా. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ ఇంకో సబ్స్క్రైబర్స్కి అంటే నాకు కోంపల్లి, కుక్కట్పల్లి ఈ సైడ్ కూడా చాలా వచ్చినాయండి. నేను ఇప్పుడు కొంతమంది చాలా ఫీల్ అయిపోతున్నారండి. నాకు 1000లో రిక్వెస్ట్ వచ్చినాయి. నేను చెప్పాను, నేను 30 నుంచి 35 మెంబర్స్కి మించి ఇవ్వలేను అని చెప్పాను. రిటర్న్ గిఫ్ట్లు చూస్తే నాకు కరెక్ట్గా 18 ఎన్నో మిగిలినాయండి. ఇంకా ఎలాగో హౌస్ ఖాళీ చేసేస్తున్నాం కదా, ఇంకా కొత్త వస్తువులు సన్సెట్ పైన ఇవి ఉన్నవి చాలా ఉన్నాయి. గాజు ఐటమ్స్ ఏంటి, ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఏంటి, ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో ఇంకా ఎలాగో ఇల్లు ఖాళీ చేసేస్తున్నప్పుడు మనము ఇవన్నీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చేసామనుకో, అవన్నీ కొత్తవే, నేను ఒక్కసారి కూడా వాడలేదు, అన్నీ కొత్తవే. సబ్స్క్రైబర్స్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని మొత్తం నేను 35 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. ఇంకా చాలామంది నువ్వు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ఫీల్ అవుతూ కోపంగా తిడుతూ నాకు మెసేజెస్ పెడుతున్నారు. నాకు రిప్లై ఇవ్వడానికి కూడా లేదు ఇప్పుడు. సో ఇంకా ఇప్పుడు 100లో 1000లో రిక్వెస్ట్ వచ్చినాయి అనేసి 1000 మందికి ఇచ్చేంత రేంజ్లో నేను ఇంకా లేనండి. కానీ నేను హ్యాపీ ఎక్కడ ఫీల్ అవుతానంటే ఒక 30 నుంచి 40 మెంబర్స్కైనా ఇవ్వగలుగుతున్నాను అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సో కొంతమందికి రాలేదని చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడితో ఏమీ అయిపోలేదు కదండి. నేను ఇప్పటికి వచ్చి మన ఛానల్లో ఒక 50 మెంబర్స్కి ఆల్రెడీ గివ్ అవే ఇచ్చేసాను. ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వరకు అనుకుంటున్నాను, అంటే 90 మెంబర్స్కి ఇచ్చినట్టు. ఇంకా షాను మెచ్యూర్ ఫంక్షన్ ఉంటుంది, మను మెచ్యూర్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ టైంలో మిగతా వాళ్ళకైతే ఇస్తానండి. ఒకసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వట్లేదు నేను ఇప్పుడు. సో ఇంకా మిగతా వాళ్ళకి కాల్ చేస్తాను. ఇప్పుడు నేను మల్కాజ్గిరి, సికింద్రాబాదు ఈ సైడ్ నాకు కొంచెం దగ్గర అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి ఇచ్చేద్దాము అనేసి వాళ్ళకి కాల్స్ చేస్తున్నాను. నెక్స్ట్ కుక్కట్పల్లి, తర్వాత ఎవరు కోంపల్లి ఇటు సైడ్ కూడా వచ్చినాయి అనమాట. అంత దూరం నేను వెళ్ళలేను, నాకు చాలా లాంగ్ అయిపోద్ది. కుక్కట్పల్లి, హజీపేట అని ఇలా చాలా చాలా వచ్చాయండి. కోంపల్లి చాలా దూరం, అంత దూరం నేను వెళ్ళలేను. వాళ్ళకి ఇంకా ర్యాపిడో చేసేస్తాను. సరే ఇప్పుడు ఇంకో సబ్స్క్రైబర్కి చేస్తున్నానండి. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు సికింద్రాబాదు, మల్కాజ్గిరి, లాలగూడ ఆ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకొకరికి అయితే చేస్తాను. గౌతమి అంటండి, వాళ్ళు కూడా మల్కాజ్గిరేనంట. సో మల్కాజ్గిరే కాబట్టి వీళ్ళకైతే ఫోన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. రింగ్ అవుతుంది.
హలో హలో, ఎవరు? గౌతమి గారండి? ఎవరు? నేను భవానీ పాఠశాల. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా. అదండి, ఇది మల్కాజ్గిరి అని పెట్టారు కదండి అడ్రస్లోని. మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అండి, షామీర్పేట. ఇది సికింద్రాబాద్ కి 15 కిలోమీటర్స్ ఉంటది. అమ్మో, షామీర్పేట చాలా దూరమే కదా. సికింద్రాబాద్ స్టేషన్ నుండి 15, రైల్వే స్టేషన్ నుండి 15 to 18 కిలోమీటర్స్ ఉంటది అంతే. నేను ఇంకా మల్కాజ్గిరి అంటే నేను ఇప్పుడు ఒకళ్ళిద్దరికి ఇవ్వడానికి వాటి వస్తున్నాను అనమాట. సరే, మీది మేము మాది సికింద్రాబాదేనండి. ఒకవేళ మీరు మల్కాజ్గిరి అంటే అటు ఉన్నారేమో అనేసి నేను. లేదండి, షామీర్పేట మాది, ఎగ్జాక్ట్ గా షామీర్పేట ఎంట్రన్స్ నే. అదే మీరు మల్కాజ్గిరి అని పెట్టారు కదా అనేసి. అంటే జిల్లా దాని కింద వస్తుందంట. అసలు మీరు అక్కడ ఎక్కడ షామీర్పేట అనే మెన్షన్ చేయలేదు. పెట్టానండి మామూలుగా, చూడండి. పెట్టారా? పెట్టాను, షామీర్పేట అని పెట్టాను. మిస్ అయింది ఏంటో మరి, చూస్తాను మళ్ళీ ఒకసారి. షామీర్పేట అని ఉంది, పెట్రోల్ పంప్ షామీర్పేట. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అని ఉంది. ఓకే అయితే అండి, సరే అయితే మీది లొకేషన్ పెట్టండి. నేను మల్కాజ్గిరి ఏమో ఎలాగప్పుడు ఆ దారికి వస్తున్నాను కదా, ఇద్దామన్నట్టు చేశాను. ఇది లొకేషన్ పెట్టండి, కుదిరితే ర్యాపిడో చేయడమో లేకపోతే చూస్తాను. ఏంటండి? అవునా? ఓకే అయితే, ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. నెక్స్ట్ నవ్య గారు అంటండి, నవ్య గారికి చేస్తున్నాను. పేరుకే హైదరాబాద్, అసలు ఎంతెంత దూరాలు ఉన్నాయో అడ్రస్లు. హలో హలో, నవ్య గారండి? ఎవరండి మీరు? నేను యూట్యూబ్ నుంచి అండి, భవానీ పాఠశాల. అవునండి, భవానీ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు మేడం? మేము బాగున్నామండి. అదే మీరు పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి, పడుకున్నారు ఆయన. ఎక్కడండి ఇది? లాలాగూడ సౌత్ సెంట్రల్ రైల్వే హాస్పిటల్ దగ్గరేనండి ఇది హౌస్ మీది? అవునండి. సార్, నాకు ఒకసారి ఈ నెంబర్కి లొకేషన్ పెడతారా? పెడతాను మేడం. పెట్టండి, నేను ఇప్పుడు వాటి పని అటు వస్తున్నాను, ఇచ్చేసి వెళ్తాను. ఓకేనండి, కంపల్సరీగా రావాలి మేడం. వెల్కమ్ టు మై హోమ్. ఓకే షూర్ అండి. ఓకే, అడ్రస్ పెట్టండి, ఉంటానండి. ఓకే మేడం. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి ఇప్పుడు ఒక 3 సబ్స్క్రైబర్స్కు ఒకటే రోడ్లో ఉన్నారంటండి, అంటే మల్కాజ్గిరి సైడు. సో వాళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. సో గిఫ్ట్లు అయితే 3 విందులు అయితే పెట్టుకున్నానండి, వాళ్ళకైతే తీసుకెళ్తున్నాను. ఇవన్నీ తీసి పెట్టుంచాను, ఇవన్నీ తర్వాత సర్దుకుంటాను. మీకు మళ్ళీ లేట్ అయిపోతుంది, పిల్లలు డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకురావాలి కదా. సరే, వెళ్ళమా. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను. నేను చిన్నగా ఏదో మొదలు పెట్టాలి అన్నట్టుగా మొదలుపెట్టాను. ఈరోజు కొన్ని లక్షల మందికి నేను తెలుసు. నన్ను మీ ఇంట్లో ఆడపిల్లలాగా, మీ సొంత ఫ్రెండ్లాగా, మీ చిన్నప్పటి స్నేహితురాల్లాగా నన్ను ఎంత ప్రేమతో ట్రీట్ చేస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బొట్టు పెట్టి, చీరలు పెట్టి, జాకెట్ పెట్టి ఇలాగ పంపించే తెలియని ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారా నాకు అనేసి అనిపిస్తుందండి. తిను మీకు గుర్తున్నారో లేదో అని, తిన పేరు అంబిక. ఆ రోజు షానుమను డ్యాన్స్ ప్రోగ్రాం కోసము పనిగట్టుకుని రవీంద్ర భారతి వచ్చి మా కోసం 11 o'clock వరకు వెయిట్ చేశారనమాట మమ్మల్ని కలవడం కోసము. నిజంగా నేను చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతానండి. ఇప్పుడు తనకి నేను క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే తీసుకుని వచ్చానమాట. నేను వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాను కదా, ఈ లోపల తన అన్ని అరేంజ్మెంట్స్ చేసేసింది. మేము గృహప్రవేశానికి పిలవలేదండి. సో మా గృహప్రవేశానికి అని ఒక గిఫ్టు, తర్వాత స్వీటు, పిల్లలకేమో బ్రాస్లెట్ టైపు ఇయర్ రింగ్స్, నాకు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కొని తను రెడీగా ఉంచిందనమాట. తను చెప్తున్నారు, మీ ఇన్స్పిరేషన్తో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను అక్క అనేసి చెప్పారనమాట. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటి అన్నది నాకు ఐడియా లేదు, కానీ నేను అడిగి షార్ట్లో అయితే మెన్షన్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సరే, మరి ఇంకా ఎవరైనా మనకి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్తో ఇచ్చారనుకోండి, ఏమొచ్చిందో ఏంటో అని నాకు ఓపెన్ చేసే వరకు మనసు కుదురుండదండి. నాలా మీరు ఎవరైనా ఉన్నారా? నాకులాగానే నా షానుమను కూడా ఇంక వచ్చి రాగానే అది ఏంటో ఓపెన్ చేసి చూసేయాలి అనేసి ఓపెన్ అయితే చేస్తున్నారు. నేను చెప్పాను కదండి, పిల్లలు
పిల్లలకి నాకు చెవిలీలు బ్రాస్లెట్లు ఇచ్చారు అనేసి ఈ పెద్ద చెవిలీలు చూసారండి ఎంత బాగున్నాయో అని. అసలు లక్ష్మీదేవి మోడల్ అయితే చాలా బాగా తేలింది. తర్వాత పిల్లలిద్దరికి చిన్న చిన్న చెవిలీలు బ్రాస్లెట్లు అయితే ఇచ్చారనమాట. సోంపాపిడి అయితే ఇచ్చారండి. మా మనుకి అది ఫేవరెట్ స్వీటు. 2 డేస్లో చాలా వరకు తినేసింది. ఇంకా ఈ రోజైతే చాలామంది సబ్స్క్రైబర్స్కి నేను గివ్ అవే రిటర్న్ గిఫ్ట్స్ అయితే పంపించేశానండి. అయితే స్టీల్ బాక్సెస్ మాకు ఎక్కువ మిగలేదండి, 15 మిగిలినవి. సో ఇంట్లో ఉన్న అంటే నేను ఎవరిదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా నాకు ఎవరైనా పెట్టినవి ఇలా గిఫ్ట్లు ఉండిపోతాయి కదండి, గాజు ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ ఇలాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కొత్తవి నాకు వచ్చినట్టు అలాగా దాచేసాను అనమాట. అవన్నీ ఇప్పుడు నేను గివ్ అవే లాగా ఇచ్చేస్తున్నానండి. ఒకరికి మంచిది రావచ్చు, ఒకరికి పెద్దది రావచ్చు, ఒకరికి చిన్నది రావచ్చు, ఏదైనా కూడా నా దగ్గర ఉన్నది నేను గివ్ అవే చేయాలి అనుకున్నాను కాబట్టి ఇచ్చుకుంటూ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా తను నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదండి. నేను షాక్ అయ్యాను, అసలు చాలా కాస్ట్ ఉంటుందేమో అని. ఎందుకంటే 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అమ్మవారు అంటండి. అమ్మో గోల్డ్ ఇచ్చేసారా మా వారు, ఎందుకే అంత కాస్ట్లోది ఇచ్చేసారు అనేసి అన్నారు. ఇదేంటి అన్నది నాకు అంత ఐడియా లేదండి, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఆ దుర్గమ్మ అమ్మవారు మొత్తం గోల్డేనా అన్నది నాకు డౌట్ అనమాట. 24 క్యారెట్స్ గోల్డ్ అనేసి ఉంది కదా, అమ్మ ఎందుకు తను ఇంత కాస్ట్ పెట్టుకునేసారు అనేసి నేను మా వారు అనుకున్నాము. హలో భవానీ గారా? స్వర్ణ గారు బాగున్నారా? గుర్తుపెట్టాను. బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. సతీష్ గారు, పిల్లలు, నాన్నమ్మలు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. కంగ్రాచులేషన్స్ అండి, మరి ఇల్లు ఉన్నారు కదా. అవునండి, థ్యాంక్ యూ అండి. మీకంటే ఎక్కువ టెన్షన్ మేము పడ్డాం. అవునా? ఏమోనండి, సంతోషంగా గృహప్రవేశం అయితే జరిగింది, హ్యాపీ. అవునవునండి, చాలా బాగా జరిగింది. అవునవును, అనుకున్న దానికంటే బాగా జరిగింది. అవును, చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా బాగా జరిగింది. అవునవును, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా పిల్లలు మా వారందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. థ్యాంక్ యూ స్వర్ణ గారు. మీకు మీరు చాలా మంచి మంచి కామెంట్లు పెడతారు, నేను చూస్తూ ఉంటాను. అవునా? కానీ ఏదైనా మీరు లోపల ఉంచుకోరు కదా. అదే టైప్, అందుకని ఇష్టం మీరంటే. అదే అదే అదేనండి, నేను మీకు ర్యాపిడో చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. నాకు లొకేషన్ పెట్టండి ఈ నెంబర్కి. ఈ రోజు కానీ రేపు కానీ చేస్తాను. చేసే ముందు మీకు మళ్ళీ చెప్తాను నేను. లొకేషన్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. A gift from Bhavani Pathshala. Thank you so much for being a part of my journey and for all the love and support you have shown me. The little gift is my way of saying thank you for always being there. Your support truly means a lot to me. With lots of love, Bhavani. శనివారం ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశామండి. కొంతమందిని పర్సనల్గా కలిశాను, కొంతమందికి ర్యాపిడో చేశాను, ఇలా అయితే గిఫ్ట్లు పంపించేశాను. సాటర్డే సండేకి ఒక 13 మెంబర్స్ వరకు గిఫ్ట్లు అయితే పంపించానండి. ఇంకా 20 మెంబర్స్కి పంపించాలి. అందులో చాలామందికి కొరియరే చేస్తున్నాము, ర్యాపిడోకి చాలా ఖర్చు అయిపోతుంది అనేసి. హలో ఇందు గారండి? హలో ఇందు. ఓకే ఓకే, నేను భవానీ పాఠశాల అండి. చెప్పక. అదే నాకు లొకేషన్ పెడితే మీకు కొరియర్ చేద్దాము అనేసి. అదే ర్యాపిడో చేస్తాను. సరే, ఓకే. హలో 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 ప్రతిమ గారండి? అవునండి, నేను భవానీ పాఠశాల అండి. అయ్యో భవానీ గారు, బాగున్నారా? మీ నంబర్ ఇది? బాగున్నామండి. బాగున్నామండి. పిల్లలు బాగున్నారండి? బాగున్నామండి. నాకు అదే మీరు సికింద్రాబాద్ అన్నారు, అడ్రస్ ఎక్కడ ఉన్నది ఎగ్జాక్ట్ గా తెలియలేదు. ఇది యాప్రాల్ అండి, యాప్రాల్ ఈసీఎల్ దగ్గరికి. ఈసీఎల్ అంటే ఇటే మన మల్కాజ్గిరికి యువతలండి యాప్రాల్. ఓకే అండి, అదే నాకు అడ్రస్ అది మీరు సరిగ్గా పెడతారా ఒకసారి? నేను ఈ నంబర్ కి పెట్టిన భవాని పెట్టండి. నాకు మీరు ఇందిరానగర్ కాలనీ జేజేఎన్సి పోస్ట్ సికింద్రాబాద్ అన్నారు, నాకు అర్థం కాలేదు అది. అంతే అలాగే ఉంటుంది. అంటే యాప్రాల్ నంబర్ కి. అంటే మీరు కొరియరా లేకపోతే ఎవరన్నా వస్తారా? అదే నేను అయితే ర్యాపిడో అయినా చేపిస్తానండి. ర్యాపిడో కోసం లొకేషన్ పెట్టండి. ఒకవేళ కొరియర్ చేసేలా ఉంటే నాకు అడ్రస్ పిన్ కోడ్ పెట్టారులే,
ఏప్రిల్ ఇవి కూడా రాసి పంపించండి ఒకసారి. తెలుసా మీకు నేను ఏప్రిల్ అంటే? పెట్టేస్తాను. ఏప్రిల్ ఏప్రిల్ అంటే ఇది సైనిక్ పూరి భవానీ గారు. ఆహా, సరే అయితే అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ అండి. రోజు చూస్తూ ఉంటాము, రోజు మా ఇంటి గృహ ప్రవేశం సిరీస్. నిజంగా మీరు, నేను చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ కి ఎంత కష్టపడి వాళ్ళు ఈ స్టెప్ కి. నాకు చాలా సంతోషం. ఇలాగే కష్టపడి మేము కూడా పైకి వచ్చిన వాళ్ళమే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కలిసే ఛాన్స్ ఉంటే, లేకపోతే కలుస్తాం ఎక్కడైనా, మీరు ఎక్కడైనా ఏమన్నా. ఇంకొకటి ట్రై భవానీ గారు లొకేషన్ పెట్టండి, నాకు వేరే కాల్ వస్తుంది. సరే అండి, సరే. రేణుక గారేనండి? అవునక్క. అదే నేను వాట్సాప్ చేద్దామని చూసాను, ఈ నెంబర్కి వాట్సాప్ లేదు. అవునక్క, నెంబర్కి వాట్సాప్ లేదు. ఒకసారి నాకు లొకేషన్ పెడతారండి? సరే అక్క. ఈ నెంబర్ కి పెట్టాలా? ఈ నెంబర్ కి పెట్టండి. అక్క ఒక్క నిమిషం మాట్లాడక్క. చెప్పండి అక్క. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నాను. మీతో నేను ఆల్రెడీ అప్పుడు మాట్లాడాను. ఇక్కడ నిమ్స్ లో వర్క్ చేస్తున్నాను, జెనెటిక్స్ అది ఇది అని చెప్పాను కదా. అంటే మీరు అప్పుడు ఇల్లు కొనే బిజీలో ఉన్నారనమాట. ఆ టైంలో అదే లైవ్ కి వచ్చేటప్పుడు మాట్లాడాను. లైవ్ లో మాట్లాడారా? నేను డైరెక్ట్ కలిసేనా ఏంటి? లేదక్క, కలవాలనే ఉండేది కానీ మీరు ఎప్పుడు అంటే చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. అలా అదృష్టం ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇంకా. అదేనండి, లైవ్ లో మాట్లాడారా? ఓకే ఓకే, గుర్తున్నట్టుంది, లైట్ గా గుర్తొస్తుంది. అదేనండి రిటర్న్ గిఫ్ట్ చాలా మందికి రోజు ర్యాపిడో చేసేసాను. మీది కూడా లొకేషన్ ఇచ్చేస్తే సెండ్ చేసేద్దాం అనేసి. ఇలా అవడం వల్ల మీకు మనీ కూడా వేస్ట్ కదా. అదే మమ్మల్ని కలిసి అంటే ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కలిసి ఉంటే బాగుండేది కదా. అది కలవడానికి అందరిది ఒక పక్కే కాదు కదండి, చాలా టైం పెట్టాల్సి వస్తుంది. అటు తిరగా ఇటు తిరగా. మా ఆయన మీరు తిరగడం కాదు, మీరు ఏదైనా ఒక ప్లేస్ కి చెప్తే అక్కడికి వస్తాం కదా అని. అదే అది అంతా మళ్ళీ పెద్ద కోఆర్డినేషన్ కుదరదండి. ఒకళ్ళు వస్తారు ఒకరు రారు, ఇది పెద్ద పని. సరే, నాకు లొకేషన్ పెట్టండి. సరే అక్క. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క. ఓకే అండి, బాయ్. బాయ్. ఈరోజు నా డే అంతా కాల్స్ మాట్లాడడము, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడంలోనే సరిపోయిందండి. రేపు వ్లాగ్ అయితే నేను ఏమేమి గిఫ్ట్లు ఇచ్చాను ఏంటి అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.